కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో చంద్రబాబు చర్చించారు. ఏపీలో కరువు ప్రాంతాలకు నీటిని తరలించేందుకు కీలకమైన పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై అమిత్ షాతో చంద్రబాబు ప్రస్తావించారు. 81,900 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం నుంచి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వరకు 200 టీఎంసీల వరద నీటిని తరలించేందుకు ఈ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లుగా వివరించారు. గోదావరి నదిలో ఎగువ దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీరిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజుల మిగులు నీరు అందుబాటులో ఉందన్నారు. చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకుందని స్పష్టం చేశారు. అలాగే ఏపీలో వివిధ ప్రాజెక్టులకు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆర్థిక సాయం చేయాలని అమిత్ షాకు చంద్రబాబు విన్నవించారు. ఏడాది కాలంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలిచిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక వనరుల కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో చంద్రబాబు చర్చించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, వీళ్ళిద్దరి మధ్య ఎంతసేపటి నుంచి చర్చలు కొనసాగుతున్నాయి? ఎస్ దేవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఢిల్లీలో అంటే కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు 45 నుంచి 50 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పలు కీలక అంశాలపైన చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మొదట అంటే ఏదైతే నిన్ననే గవర్నర్ల అపాయింట్మెంట్కి సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది, గెజిట్ జారీ చేసింది. సో గోవా గవర్నర్గా అశోక గజపతి రాజుకు అవకాశం ఇచ్చారు. సో ఆ విషయంలో గతంలో ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రపోజల్స్ పెట్టిన దాన్ని కేంద్రం ఆమోదించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, రాష్ట్రపతికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇక దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఏడాది కాలం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాని మీద కూడా బ్రీఫ్గా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటు రానున్నటువంటి కాలంలో కూడా ఇప్పటి వరకు ఈ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్థికంగా పూర్తిగా నష్టపోయింది. సో ఖచ్చితంగా రాష్ట్రానికి మరింత ఆర్థిక సహకారం కావాలనే విషయాన్ని కూడా హోంశాఖ మంత్రి అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. దాంతోపాటు రాష్ట్రంలో కొత్తగా అనుకుంటున్నటువంటి ప్రాజెక్టులు, దానికి కావాల్సినటువంటి నిధుల కోసం ఖచ్చితంగా కేంద్రం సహకరించాల్సిందే అనే విషయాన్ని కూడా అమిత్ షాతో స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చెప్పాలంటే రేపు ఢిల్లీలో జరిగేటటువంటి జలశక్తి శాఖ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఢిల్లీలో ఉంటే ఈరోజు అర్ధరాత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరుకోబోతున్నారు. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి